హాయ్ గైస్, ఇది మన సెకండ్ వీడియో. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే జీవి పేరు ఏంటంటే టొరిటోప్సిస్ డోర్ని. అక్కడ చూసి చెప్తున్నా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది తన వయసుని మార్చుకోగలదు. అంటే ఇప్పుడు నాకు 20 ఇయర్స్ అనుకోండి, 20 కాదు 23. నేనేం చేసినా కూడా నా వయసుని మార్చుకోలేను. నా వయసుని 16 ఇయర్స్కి కానీ 17 ఇయర్స్కి కానీ తీసుకురాలేదు. బట్ ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా దీనికి ఫుడ్ దొరకనప్పుడు కానీ లేదా ఏదైనా బాడీ డ్యామేజ్ అయినప్పుడు కానీ తన యంగెస్ట్ వర్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే తనను తాను కాపాడుకోవడానికి ఇలా మారుతుంది. అండ్ దీన్ని 1880s దీన్ని కనుక్కున్నారు. చాలా చిన్నది ఇది, ఎంతంటే 4.5 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మీ చిటికెన వేలు ఉంది కదా, దీని గోరు కంటే చిన్నది. సో అంత చిన్నది ఇది. సో ఇది మనకి విషపూరితం కాదు, అంటే మనం పట్టుకోవచ్చు, మేబీ మంచిదే. అండ్ దీన్ని చాలా జంతువులు, చేపలు, సముద్రంలో తిరిగే చాలా రకాల జంతువులు వీటిని తింటూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఇవి తనను తాను అవి కాపాడుకోవడానికి ఇలా యంగర్ వర్షన్లోకి మళ్ళీ మామూలు వర్షన్లోకి ఇలా మారుతూ ఉంటాయి, వయసుని మార్చుకుంటూ ఉంటాయి. సో చాలా యూనిక్గా ఉంది కదా ఇది. అండ్ మనుషుల్లో కూడా చాలామంది ఇలా తన వయసుని మార్చుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కాదు, ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇది ఇలాగే వస్తుంది. సో మీలో చాలామంది కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉండొచ్చు. సో మీకు తెలిసే ఉంటుంది కెమిస్ట్రీ ఎలా వచ్చిందంటే, అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం చదువుకున్న వాళ్ళు, కానీ చదువుకున్న వాళ్ళు అంటే మరి ఈ యూనివర్సిటీస్ అది కాదు, కొంచెం తెలివైన వాళ్ళని పిలిచి ఏమడిగేవారంటే అమృతం ఉంటుంది కదా, ఆ రోజుల్లో రాజులందరూ అమృతాన్ని చాలా నమ్మేవాళ్ళు. సో అమృతాన్ని తయారు చేయమని చాలామందికి చెప్పేవాళ్ళు. సో చాలామంది సైంటిస్టులు ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే అమృతాన్ని కనుక్కోవడం కోసం, ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. సో అమృతాన్ని కనుక్కోవడం కోసం చాలా రీసెర్చ్లు చేశారు. సో అలా కొన్ని కెమికల్స్ కలపడం వల్ల, రియాక్షన్స్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కెమిస్ట్రీ. బట్ మనుషులు అప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఎక్కువ కాలం బతకాలనుకోవడం వల్ల కెమిస్ట్రీ పుట్టింది. సో ఇప్పుడు కూడా మనుషులం అనుకుంటున్నాం, మేబీ జీవితాంతం అనుకుంటూనే ఉంటాం. బట్ నా సజెషన్ ఏంటంటే ఈరోజు మంది. సో ఈరోజు హ్యాపీగా ఉండండి, గతాన్ని గురించి ఆలోచించకూడదు, భవిష్యత్తు గురించి రెడీగా ఉండాలి. ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేస్తే రేపు జరగాల్సింది దేవుడు చూసుకుంటాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్యాక్ట్స్ గురించి చెప్పా, ఇది సీరియస్గా తీసుకోకండి, ఇది జస్ట్ మనసులో మాట, మనలో మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.